సాధారణంగా అంతకుముందు మనకు జలుబు వస్తే మందులు వాడేది కాదు యాక్చువల్‌గా. 3, 4 రోజులు చీరేది, అవసరం అంటే వేడి వాటర్ ఆవిరి పెట్టుకునేది పంపించేది. ఇప్పుడు జలుబు వచ్చినా గానీ, చిన్న జ్వరం వచ్చినా గానీ వెంటనే వితిన్ అవర్ మనం మందులు స్టార్ట్ చేస్తున్నాం. సో ఈజ్ ఇట్ గుడ్ అండ్ మీ సజెషన్ ఏంటి? ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫీవర్కి అండ్ కోల్డ్కి కాఫ్కి 3 చెప్తానండి. వైరల్ ఇన్ఫెక్షన్స్ వాట్ వీ గివ్ ఇస్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. అంటే వీ డోంట్ ట్రీట్ ద ప్రాబ్లమ్, వీ ట్రీట్ ద డిస్కంఫర్ట్ కాజ్ డ్యూ టు ద ప్రాబ్లమ్. అంటే ఈ జబ్బు వల్ల నీకు వచ్చిన ఇబ్బందులను మనం ట్రీట్ చేస్తాం. ఇప్పుడు ఈ జలుబు వల్ల నువ్వు పడుకోలేకపోతున్నావు, ఆహారం తీసుకోలేకపోతున్నావు, కంఫర్టబుల్గా ఉండలేకపోతున్నావు. టు గివ్ యూ కంఫర్ట్ ఆ మెడిసిన్ అవసరం. జలుబుకి అసలు మందే లేదండి. మీరు ఎన్ని మందులన్నా తీసుకోండి, ఏ మందు అసలు జలుబుకి మందే లేదు. వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల జలుబు వస్తే నీ ముక్కులో వాపు వస్తుంది. వాపు వచ్చేసి సెక్రీషన్స్ వస్తాయి. ఈ సెక్రీషన్స్, ఈ వైరస్ ఉన్నంత వరకు ఆ వాపు నడుస్తూనే ఉంటుంది. వైరస్ వెళ్ళిపోయిన కొన్ని రోజులకు ఆ వాపు తగ్గిపోయి తద్వారా సెక్రీషన్స్ తగ్గిపోతుంది. మీరు జలుబు మంది ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ ముక్కును ఒక 3-4 అవర్స్ 5-6 అవర్స్ ఎండ కొడుతుంది. ఎండేస్తే ఏంటంటే నువ్వు ప్రశాంతంగా గాలి తీసుకోగలుగుతావు, పడుకోగలుగుతావు, తినగలుగుతావు, నీకు కొంచెం వాసన వస్తుంది, స్మెల్ వస్తుంది, నువ్వు తినగలుగుతావు. సో యూ కెన్ డూ యువర్ నార్మల్ యాక్టివిటీస్. సో ఈ జలుబు విషయంలో జలుబులో వచ్చే ఇబ్బందిని మనం ట్రీట్ చేయాలి. ఇబ్బంది పడుతున్నాడు, ఇబ్బంది పడట్లేదు, ముక్కు గారుతుంది, బాబు హాయిగా ఎగురుతున్నాడు, దూకుతున్నాడు, నవ్వుతున్నాడు, హాయిగా నార్మల్గా తింటున్నాడు, మంచిగా పడుకుంటున్నాడు, ముక్కు గారుతుంది, నో ట్రీట్మెంట్ ఈజ్ రిక్వైర్డ్. ఎందుకు ట్రీట్మెంట్ అవసరం లేదు? ఆ బాబు అసలు ఇబ్బంది పడట్లేదు, అక్కడ ఇబ్బంది పడుతున్నాడు, పడుకోలేకపోతున్నాడు, ఆ టైంలో ట్రీట్మెంట్ ఇవ్వండి. వెదర్ యూ గివింగ్ సలైన్ డ్రాప్స్ ఇస్తున్నావా, నువ్వు జలుబు మందు ఇస్తున్నావా, కేవలం ఇబ్బంది కోసమే. మీరు మందులు ఇచ్చినా ఇవ్వకున్నా బాబుకు వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే జలుబు 5-6 రోజుల తర్వాతే తగ్గుతుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.